వెల్కమ్ టు మై ఛానల్. రసం పెట్టడానికి తీసుకున్నాం అనమాట. ఈ టమాటాలు ఇదంతా కట్ చేసి ఇట్లా చేసాం, ఇట్లా కట్ చేసి పెట్టాం. ఇగో మిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు కొంచెం. ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసి ఉడకబెడతాం. ఇప్పుడు కుక్కర్లో వేస్తాం చూడు. ఈ కొన్ని నీళ్లు పోసి ఉడకబెడతాం అనమాట. ఉడకబెట్టినాక చూపిస్తాము. ఉడకబెట్టి పిసికేటప్పుడు నీకు చూపిస్తాం. ఇదిగో పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇవన్నీ వేసి ఉడకబెడతాం. కొంచెం వాటర్ 3 విజిల్స్ వచ్చినాక ఆపేసుకుని సరిపోయింది, ఉడికిపోయింది. ఇదిగోండి రసం వేయాల్సింది పొడి, రసం పొడి. ఇదిగో చిన్నులపాయ, కొన్ని మెంతులు, జీలకర్ర, కందిపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, ఒక 6 ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, ఇవన్నీ వేసి ఇవన్నీ వేపి లైట్గా మిక్సీ వేసేసి అప్పుడు చిన్నులపాయ కూడా వేసేసి, ఇది కూడా తెల్లగడ్డ వేసి కొంచెం లాస్ట్ కరివేపాకు కూడా వేస్తాం. వేసి అది ఆ తర్వాత గడ్డ చేసి మళ్ళీ చూపిస్తాం. ఇది మసాలా, రసంలో వేసే మసాలా. కరివేపాకు కూడా వేస్తాం అనమాట దీంట్లో. బంగాళదుంప ఫ్రై, ఇవేమో బెండకాయ ఫ్రై. ఎందుకంటే ఇప్పుడు రసం పెడుతున్నాను కదా, ఆంట్లోకి ఫ్రై కావాలని చేస్తున్నా. మా అబ్బాయి బంగాళదుంప తినడు, అందుకని బెండకాయ మా అబ్బాయికి, మాకేమో బంగాళదుంప. ఇందాక రసానికి ఉడకబెట్టుకున్నాం కదా, అవే ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు ఇదంతా బాగా పిసికి రసం చేసి అందులో పెట్టి తిరమా చేస్తాం అన్నమాట. బాగా కాలిపోతుంది, సన్నీళ్ళు పోసుకొని బాగా పిసకాలి ఇదంతా. ఇదిగో అంతా పిండి వేసుకున్నాం అనమాట. అదంతా శుభ్రం పిండి చెట్టు పిప్పి వచ్చింది, ఇది పడేయాలా. ఈ రసాన్ని ఇక్కడ తిరమాదే బాగున్నా. ఇప్పుడు నూనెగా ఇప్పుడు చేయడానికి ఆయిల్, తిరమా పొడి, చిన్నపాటి తిరమా గింజలు ఎట్టుకోను, తిరమాల గింజలు, చిన్నపాయ, మీకు ఇందాక అన్ని మసాలా దినుసులు చూపించా కదా, రసంలో వేయాల్సింది అది పొడిది.
కరివేపాకు కరివేపాకు కొంచెం పసుపు నేను వేస్తాను కారం కొంచెం కొంచెం సాల్ట్ మిర్చి ఆయిల్ వేస్తున్నా. ఇది బంగాళదుంప ఫ్రై చేయడానికి ఎక్కువ వేసి మళ్ళీ వంచుతాను. ఎక్కువ వేసి అంతేను. పసుపు సాల్ట్ కొంచెం ఇంకా సగం వేగినాయి. ఇంకా కొంచెం ఆగాలి. ఇంకా సగం ఆగాలి. అప్పుడు కారం తల్లి. అప్పుడు ఈ ఆయిల్ అంతా ఉంచేస్తా. ఈ ఆయిల్ ఉంది కదా, ఇది ఉంటే బాగా ఏపుకొని ఉంచాను. ఈ ఆయిల్ అంటే ఏపుకి ఉడుకుతి, అందుకే ఎక్కువ ఆయిల్ వేస్తుంది. మళ్ళీ వంచేసినాక అప్పుడు కారం రసంలో కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాం. మేము రసంలో కారం వేసుకున్నామని మీరేమనుకుంటారు? మేము రసంలో కారం వేసుకుంటాం, చాలా మంది వేసుకోరు. మళ్ళీ మేము రసానికి ఉల్లిపాయ తిరగమాత వేయం, చిల్లిపాయ తిరగమాత వేసుకుంటాం. ఇది ఇంక అయిపోయింది ఫ్రై. ఇంకా కారం చల్లుకోవాలి, ఉల్లిపాయ కారం చల్లుకోవాలి. చిన్న ఉల్లిపాయ కారం చల్లుకుంటాం. ఇందులో ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అంతా వంచేసాను. వంచేసి ఇప్పుడు కారం చల్లేస్తాను. ఇంకా ఆయిల్ ఉండదు అన్నమాట, సమానంగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఆయిల్ వంచేసాను. ఇంకా అయిపోయింది. బెండకాయ వేపుకి ఆయిల్ బెండకాయ రావాల్సిందే.
ఆయిల్ పసుపు సాల్ట్ మంచిగా ఇంకా రసం అయింది ఆపేయి ఇంకా కొంచెం వేగాలి వేగినా కారం వేసాను ఈ నూనె కూడా ఉంచేస్తాను ఎంత ఉంటున్నాం ఎక్కువ నూనె ఎందుకంటే ఫ్రైకి పోల్చినది బాగా ఏగుతాయి ఉడుకుతాయి అని పోస్తుంటా కారం ఉల్లిపాయ కారం దొరుకుతుంది ఇందాక బెండకాయల ఆయిల్ కూడా ఇదిగోండి ఉంచేసా ఇంకా అయిపోయింది బెండకాయ కూడా ఈ బెండకాయ వేపుడు బంగాళదుంప ఫ్రై రసం ఇవన్నీ మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని మాకు నచ్చితే కామెంట్ చేయండి బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే కామెంట్స్ పెట్టండి చేసుకొని తిని కామెంట్స్ పెట్టండి బెండకాయ ఫ్రై ఇప్పుడు నేను చేశాను కదండి రసము బంగాళదుంప ఫ్రై బెండకాయ వేపుడు నేను రైస్ తిన్నాను నేను మిల్లెట్స్ తింటా అందుకని కొంచెం ఇంత పెట్టుకుంటున్నాను అనమాట రైస్ అంటే రైస్లోకి అయితే బాగుంటాయి టేస్ట్ అని అందుకు పెట్టుకుంటున్నాను నేను మిల్లెట్సే తింటా ఇదిగోండి రసం కాలిపోతుంది ఇప్పుడే కదా చేసింది రసం బంగాళదుంప బెండకాయ సూపర్గా ఉందండి రసం బంగాళదుంప ఫ్రై చాలా బాగుంది బెండకాయ కూడా బాగుంది ఇందాక తిన్నాను ఈ మూడు మీరు కూడా చేసుకుని చాలా బాగుంది ఇది నచ్చితే మీకు కామెంట్స్ చేయండి